ప్రేక్షక మిత్రులారా నమస్కారం. ఓం నమశివాయ. సింహరాశి జాతకుల గురించి ఈరోజు చెప్పబోయే విషయాన్ని పూర్తిగా వినండి. ఎందుకంటే కొన్నిసార్లు మన జీవితంలో ఎదురయ్యే ఆటంకాలకు కారణం గ్రహస్థితులు మాత్రమే కాకుండా మన చుట్టూ ఉండే ప్రతికూల ఆలోచనలు కలిగిన వ్యక్తుల ప్రభావం కూడా కావచ్చు. ఈ వీడియో ప్రారంభించే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఓం నమశివాయ అని కామెంట్ చేయండి. సింహరాశివారికి సూర్యుడి ప్రభావం బలంగా ఉంటుంది. అందుకే వీరు ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. కాని వెలుగు ఎంత ఎక్కువగా ఉంటే దానికి నీడ కూడా అంతే స్పష్టంగా ఉంటుంది. జీవితంలో కొన్నిసార్లు అసూయ, అపార్థాలు, పోటీ భావనలు ఉన్న వ్యక్తులు ఎదురవుతారు. కొంతకాలంగా మీ పనులు ఆలస్యమవుతున్నాయా? మంచి అవకాశాలు చివరి నిమిషంలో చేజారిపోతున్నాయా? కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు పెరుగుతున్నాయా? అయితే ముందుగా భయపడకండి. ఇవి సహజ జీవిత పరిస్థితులు కూడా కావచ్చు. కాని అదే సమయంలో మీరు ఎవరిని నమ్ముతున్నారు, ఎవరితో మీ వ్యక్తిగత విషయాలు పంచుకుంటున్నారు అనే విషయంలో కూడా జాగ్రత్త చాలా అవసరం. ఇప్పుడు మీకొక చిన్న అభ్యర్థన. మా ఛానల్ను ఇదివరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను, జ్యోతిష్య ఫలితాలను, అలాగే దైవానుగ్రహం పొందుకోటానికి మీరు చేయవలసినటువంటి పరిహారాలను, ఎటువంటి నియమాలు పాటించటం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది, ఇలా ప్రతి అంశం గురించి ఎంతో అధ్యయనం చేసి ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు వీడియోలను తీసుకుని వస్తాం. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చేయటానికి చక్కటి ప్రేరణగా నిలుస్తుంది. అలాగే ఎవరైతే పూర్తి భక్తితో జై సూర్యనారాయణ అని కాని లేదా ఓం నమశివాయ అని కాని కామెంట్ బాక్స్లో రాస్తారో వారికి పరమశివుడి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. మీరు మీ జీవితంలో ఉన్న సంబంధాలను ప్రశాంతంగా పరిశీలించి మంచి ఆలోచనతో ముందుకు సాగాలని గుర్తు చేయటం కోసం ఈ వీడియో మీ ముందుకు తీసుకురావటం జరిగింది. ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకోండి, జీవితంలో ప్రతి సమస్యకు కారణం శత్రువులు మాత్రమే కాదు. కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు, మన చుట్టూ ఉండే వాతావరణం, మనపై ఏర్పడే అపార్థాలు కూడా ఆటంకాలకు కారణమవుతాయి. అందుకే ఈ వీడియోలో చెప్పే విషయాలను అప్రమత్తంగా ఉండటానికి వినండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సింహరాశివారికి సూర్యుడు అధిపతి. సూర్యుడి తేజస్సు ఉన్నవారు సహజంగానే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. అందుకే చాలామంది మిమ్మల్ని ఇష్టపడతారు. అదే సమయంలో కొందరు మీ ఎదుగుదలను చూసి అసూయపడే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మీరు ఎవరితో ఎలా మాట్లాడుతున్నారో, ఎవరితో మీ వ్యక్తిగత విషయాలను పంచుకుంటున్నారో గమనించటం మంచిది. కొన్నిసార్లు మన జీవితంలో ఒక వ్యక్తి పదే పదే ప్రతికూలంగా ప్రవర్తిస్తున్నట్లుగా అనిపించవచ్చు. అది కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువు కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేదా కార్యాలయంలోని సహోద్యోగి కావచ్చు. అలాంటి సందర్భాల్లో తొందరపడి తీర్పు చెప్పకుండా వారి ప్రవర్తనను ప్రశాంతంగా పరిశీలించండి. మీరు గమనించాల్సిన కొన్ని సంకేతాలు కూడా ఉంటాయి. మీరు చేసే ప్రతి మంచి పనిని వారు చిన్నచూపు చూడటం, మీ విజయాన్ని అభినందించకుండా నిరుత్సాహపరచటం, మీ రహస్యాలను ఇతరులకు చెప్పటం, మీ కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు పెంచేలా మాట్లాడటం, మీరు ధైర్యంగా ముందుకు వెళ్లకుండా భయపెట్టే ప్రయత్నం చేయటం, ఇలాంటి ప్రవర్తన కనిపిస్తే వారిని ద్వేషించాల్సిన అవసరం లేదు. కానీ మీ వ్యక్తిగత విషయాలను పరిమితంగా మాత్రమే వారితో పంచుకోండి. ఆధ్యాత్మికంగా చూస్తే ప్రతికూల శక్తులను జయించే గొప్ప ఆయుధం భక్తి మరియు మనశ్శాంతి. ప్రతి ఆదివారం ఉదయం సూర్యోదయం సమయంలో సూర్యనారాయణుడికి అర్ఘ్యం ఇవ్వండి. ఓం ఘృణి సూర్యాయ నమః అనే మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించండి. ఇలా చేయటం ద్వారా మనసుకు ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి సింహరాశి వ్యక్తికి ఒక చిన్న అభ్యర్థన. ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సింహరాశి వ్యక్తులారా, మీ ఇంట్లో తరచూ చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయా? కారణం లేకుండా మనశ్శాంతి దూరమవుతుందా? అయితే ప్రతిరోజు సాయంత్రం ఒక దీపం వెలిగించి శివుణ్ణి కాని లేదా మీ ఇష్టదైవాన్ని కాని ప్రార్థించండి. కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా మాట్లాడండి. చాలా సమస్యలు సంభాషణతోనే తగ్గిపోతాయి. సింహరాశివారికి ఈ సమయంలో అవసరమైనది భయం కాదు, వివేకం. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా వెంటనే స్పందించకుండా కొంత సమయం తీసుకుని ఆలోచించి మాట్లాడండి. మీ ప్రశాంతతే మీ బలం. సింహరాశి జాతకులారా, ఇప్పుడు చెప్పబోయే విషయాన్ని చాలా శ్రద్ధగా వినండి. జీవితంలో కొన్ని సందర్భాల్లో మనకు ఎదురయ్యే ఆటంకాలు మనం ఊహించని విధంగా మన మనోధైర్యాన్ని పరీక్షిస్తాయి. అలాంటి సమయంలో కొందరు మనకు అండగా నిలుస్తారు, మరికొందరు మన బలహీనతలను ఉపయోగించుకోటానికి ప్రయత్నిస్తారు. అందుకే ఈ కాలంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో ఆలోచన, సహనం, వివేకం చాలా అవసరం.
మీకు ఎప్పట్నుంచో ఒక ప్రశ్న ఉండి ఉండవచ్చు. ఎందుకు నేను ఎంత కష్టపడినా కొన్ని పనులు చివరి నిమిషంలో ఆగిపోతున్నాయి? దీనికి ఒకే కారణం ఉందని చెప్పలేం. కొన్నిసార్లు పరిస్థితులు, కొన్నిసార్లు మన నిర్ణయాలు, మరికొన్నిసార్లు మన చుట్టూ ఉన్న ప్రతికూల వాతావరణం కూడా కారణం కావచ్చు. అందుకే ఎవరినీ ఆధారం లేకుండా అనుమానించకుండా మీ జీవితంలో నిజంగా మీకు మేలు కోరేవారిని గుర్తించటం ముఖ్యం. ఒక నిజమైన శ్రేయోభిలాషి ఇలా ఉంటాడు. మీ విజయంలో సంతోషిస్తాడు, మీ తప్పును ప్రశాంతంగా చెబుతాడు, మీ కష్టకాలంలో మీ పక్కనే నిలబడతాడు, మీ వెనక మీ గురించి చెడుగా మాట్లాడడు. అదే ప్రతికూల ఆలోచనలు కలిగిన వ్యక్తి మీ ధైర్యాన్ని తగ్గించే మాటలు చెబుతాడు, మీకు వచ్చిన అవకాశాలను చిన్నచూపు చూస్తాడు, మీ నిర్ణయాలపై అనవసర సందేహాలు కలిగిస్తాడు, ఇతరులతో పోల్చి మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయటానికి ప్రయత్నిస్తాడు. ఇలాంటి వ్యక్తులు ఎవరైనా మీ జీవితంలో ఉంటే వారితో అవసరమైనంతవరకు మాత్రమే సంబంధం కొనసాగించటం మంచిది. వేషం పెంచుకోవలసిన అవసరం లేదు, కాని మీ మనశ్శాంతిని కాపాడుకోవటం మాత్రం మీ బాధ్యత. ముఖ్యంగా మీ రాశి ప్రకారం, మీ జాతకం ప్రకారం చూస్తే ఒక స్త్రీ కారణంగా మీకు ఇటువంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఒక స్త్రీ మీ యొక్క ఎదుగుదలను ఆపటానికి ప్రయత్నం చేస్తున్నారు. తను ఎవరైనా కావచ్చు, సహోద్యోగి కాని, లేదా మీ స్నేహితుల్లో కాని, మీ బంధువుల్లో కాని, లేదా మీరుగు పొరుగు వ్యక్తుల్లో కాని, ఈ విధంగా ఎవరైనా ఇవుండొచ్చు. ఆ స్త్రీ వల్ల మాత్రం మీకు ఇటువంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి స్త్రీల విషయంలో ఖచ్చితంగా సింహరాశి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఉదయం సూర్యోదయం సమయంలో కొద్దిసేపు ధ్యానం చేయండి. ఆదివారం రోజున ఎరుపు కాని లేదా కాషాయ రంగు పూలతో సూర్యనారాయణుణ్ణి స్మరించండి. మీకు సాధ్యమైనంతవరకు పేదలకు అన్నదానం కాని లేదా సహాయం కాని చేయండి. కోపంతో తీసుకునే నిర్ణయాలను తగ్గించండి. కుటుంబ సభ్యులతో రోజుకు కొంత సమయం ప్రేమగా మాట్లాడండి. గుర్తుంచుకోండి, దైవ భక్తి అంటే కేవలం పూజలు చేయటం మాత్రమే కాదు, మంచి మనసుతో జీవించటం, ఇతరులకు హాని చేయకుండా ఉండటం కూడా భక్తిలో భాగమే. సింహరాశి వ్యక్తులారా, ప్రతి సోమవారం కాని లేదా ఆదివారం కాని సమీపంలోని శివాలయం లేదా సూర్య దేవాలయాన్ని సందర్శించండి. భక్తితో ప్రార్థించండి. మీ మనసులో ఉన్న కోపం, భయం, అసూయ, నిరాశలను దైవం ముందు వదిలేయండి. ప్రశాంతమైన మనస్సుతో తిరిగి వస్తే మీరు సమస్యలను చూసే విధానమే మారుతుంది. సింహరాశి వారికి రాబోయే రోజుల్లో కొత్త అవకాశాలు వస్తాయి. కాని తొందరపాటు నిర్ణయాల కంటే ఆలోచించి ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సింహరాశి వ్యక్తులారా, ఇప్పటివరకు ఈ వీడియోను ఎంతో శ్రద్ధగా చూసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు చెప్పబోయే సందేశం మీ జీవితానికి ఒక మంచి మార్గదర్శకంగా ఉంటుంది. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మన గురించి మంచిగా ఆలోచిస్తారని ఆశించటం సాధ్యం కాదు. కొందరు మన విజయాన్ని చూసి సంతోషిస్తారు, మరికొందరు అసూయపడతారు. కాని వారి ఆలోచనలు మన జీవితాన్ని నిర్ణయించవు. మన నిర్ణయాలు, మన కృషి, మన ధైర్యం, మన ఆధ్యాత్మిక బలం ఇవే మన జీవితాన్ని ముందుకు నడిపిస్తాయి. అందుకే మీ చుట్టూ ఉన్న వ్యక్తులను ప్రశాంతంగా గమనించండి. ఎవరైనా పదే పదే మిమ్మల్ని నిరుత్సాహపరుస్తూ మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించేలా ప్రవర్తిస్తే వారిని ద్వేషించాల్సిన అవసరం లేదు. కాని మీ జీవితంలో వారికి ఎంత స్థానం ఇవ్వాలో మీరు నిర్ణయించుకోండి. మీ ఇంట్లో ఉదయం లేదా సాయంత్రం ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించి శివుణ్ణి, సూర్యనారాయణుణ్ణి లేదా మీ ఇష్టదైవాన్ని భక్తితో స్మరించండి. ప్రతిరోజు కనీసం 5 నిమిషాలు నిశ్శబ్దంగా ధ్యానం చేయండి. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు ఎక్కువగా సరైనవి అవుతాయి. మరొక ముఖ్యమైన విషయం, మీరు ఎంత ఎదిగినా వినయాన్ని కోల్పోవద్దు. మీ విజయాన్ని చూసి అసూయపడేవారు ఉండొచ్చు, కాని అదే సమయంలో మీకోసం హృదయపూర్వకంగా ప్రార్థించేవారు కూడా ఉంటారు. వారిని గుర్తించండి. మంచి స్నేహితులు, మంచి కుటుంబ సభ్యులు, నిజమైన శుభాకాంక్షలు వీళ్లే మీ అసలైన సంపద. ఆధ్యాత్మికంగా ఈ కాలంలో మీరు చెయ్యదగిన కొన్ని సత్కార్యాలు కూడా ఉన్నాయి. ఆదివారం రోజున సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. సోమవారం శివాలయంలో అభిషేకం చేయగలిగితే చేయండి. మీకు చేతనైనంత మేరకు పేదలకు అన్నదానం లేదా వస్త్రదానం చేయండి. తల్లిదండ్రులు, గురువులు, పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా కొద్దిసేపు ఆలోచించి మాట్లాడండి. ఇలా జీవించటం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ఎదుర్కొనే సమస్యలను కూడా మరింత ప్రశాంతంగా పరిష్కరించుకోగలుగుతారు. ఇప్పుడు ఈ వీడియో చివరిగా మీకొక చిన్న ఆధ్యాత్మిక సంకల్పం చెబుతున్నాను. నేను ధైర్యంగా ఉంటాను. నేను మంచి ఆలోచనలతో ముందుకు సాగుతాను. దైవంపై విశ్వాసంతో నా కర్తవ్యాన్ని చేస్తాను. ఇతరులకు హాని చెయ్యను. నా జీవితాన్ని ప్రేమతో, నిజాయితీగా నిర్మించుకుంటాను. ఈ సంకల్పాన్ని ప్రతిరోజూ ఒకసారి మనసులో చెప్పుకోండి. అది మీలో సానుకూల దృక్పథాన్ని పెంచడానికి సహాయపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. బెల్లైకాన్ని నొక్కి మా కొత్త ఆధ్యాత్మిక వీడియోలను ముందుగానే చూడండి. అలాగే కామెంట్ బాక్స్లో
ఓం నమశివాయ అని కాని లేదా జై సూర్యనారాయణ అని కాని రాసి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చివరిగా ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. భయం కాదు భక్తి మీ బలం, అనుమానం కాదు వివేకం మీకు రక్షణ, ద్వేషం కాదు ధర్మం మీకు దారి చూపుతుంది. ఓం నమశివాయ. జై సూర్యనారాయణ. మీ జీవితంలో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం నిండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము. శుభం భవతు.